ప్రారంభంలో భగవంతుడు తనకు తానుగా ప్రస్తావన తీసుకువచ్చాడు. ఈ కర్మయోగం అనేటువంటి ఈ విద్య, ఈ ఆచరణాత్మకమైన జీవన విధానం మరి తాను సృష్టి ప్రారంభంలోనే చెప్పాడని, పరంపరగా రాజర్షులు వీటిని తెలుసుకొని ఆచరించారని, అయితే కాలక్రమంలో ఆచరించే వాళ్ళు మరుగైపోవటంతో ఈ కర్మయోగం కూడా లేకుండా పోయింది. అంటే లేకుండా పోయిందంటే ఆచరించకపోతే అన్నీ అడుగంటిపోతాయి, ఎక్కడైనా అంతే. కాబట్టి ఆ విద్య ఏదైతే ఈ కర్మయోగాన్ని రాజర్షులు ఆచరించారో అదే విద్యను ఇప్పుడు నీకు మరి నేను చెప్పాను, అదే యోగం, కర్మయోగం అన్నాడు. సరే, అయితే ఎందుకు చెప్పాను అంటే, నువ్వు నాకు భక్తుడివి, నాకు స్నేహితుడివి, అందుకని ఉత్తమమైనటువంటి రహస్యమైనదని చెప్పా. రహస్యం అంటే చెవిలో చెప్పేది కాదు, మరేమిటి అంటే అది ఆచరిస్తే, అనుభవంలోకి వస్తే తప్ప అదేమిటో తెలియదు. చెప్తే విని రిసీవ్ చేసుకోవడంతో ఒక 1% వచ్చినట్లు, అనుభవంతో తెలుసుకుండేది అసలైనది. అవునా కాదా? ఇప్పుడు ఈ కర్మయోగ ఆచరణ వల్ల ఏం పొందుతాడు మనిషి అంటే, కర్మబంధం ప్రహాస్యసి అన్నారు. అంటే కర్మబంధం కూడా దాటిపోతాడు. అవునా? జ్ఞాన నిష్ఠ ద్వారా ఆ తర్వాత వస్తుంది. కాబట్టి అక్కడి దాకా తీసుకువెళుతుంది. అవునా? కాబట్టి సామాన్య మానవుడికి ఇది ఎంత గొప్ప తెలివి కలవాడైనా, మేధావంతుడైనా, ఇది ఎంత ఆలోచించేవాడికైనా అర్థం కాని అంశం, అర్థం కాని విషయం. అందుకని బుద్ధిశాలి అయినా సరే ప్రపంచం వైపే పరిశీలిస్తాడు కానీ ఈ లోపలికి తిరిగి పరిశీలించలేడు. అలా అనుభవంతో చెప్పినటువంటి వారు మహర్షులు. వాళ్ళు చెప్పారు, సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఇక్కడ ఈ కర్మయోగాన్ని. కాబట్టి దీన్ని ఆచరిస్తే అప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ స్థితప్రజ్ఞత్వం, ఆత్మసుఖాన్ని పొందుతాడు. ఇది రహస్యమేగా, అదే అనుభవంతో కానీ తెలుస్తుంది ఆ స్థితి ఏమిటో. అప్పటిదాకా ఊరికే ఓహో అండవే అందుకు రహస్యం అన్నాడు. ప్లస్ ఉత్తమం, ఇది మానవుడికి శ్రేయస్సును కలిగిస్తుంది, అంటే శాశ్వత సుఖాన్ని ప్రసాదిస్తుంది. అయితే అర్జునుడిని ఎంపిక చేసుకున్నాడు భగవంతుడు. ఆయనే చెప్పాడు అర్జునుడి క్వాలిఫికేషన్స్ ఏంటో. సో అర్జున ఈజ్ ఎ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఫర్ గీత. ఎందుకని? ఒకటి భక్తి, రెండోది సఖ్య భావన. నువ్వు నా భక్తుడివి, నా స్నేహితుడివి అని కృష్ణుడే అన్నాడు. స్వామి నేను భక్తుడిని, నీ స్నేహితుడిని అని చెప్పుకోలేదు ఆయన. చెప్పుకున్నాడా? ప్రపన్నుడని, శిష్యుడని నాకు బోధించండి అని వేడుకున్నాడు. అవునా కదా? వేడుకున్నప్పుడే విద్య అనేది ఆయన బోధించడం మొదలెట్టాడు, జ్ఞానం, ఉపదేశం. అప్పటిదాకా ఎప్పుడూ చెప్పలేదుగా. అంటే అతనిలో సంసిద్ధత వచ్చినప్పుడు, అతను అడిగినప్పుడే చెప్పాడు. అందుకే అన్నాడు, ఏమిటి, ఆకలి లేని వాడికి అన్నం పెట్టడం వేస్ట్, దండగ, ఆకలి అయిన వాడికే పెట్టాలి. ఎవరికైతే ఈ జ్ఞానం పొందాలని తపన ఉంటుందో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, ఉపయోగించుకుంటారు కూడా కదా. ఇవేంటంటే టైంపాస్ పల్లీలు కాదు. రైల్లో పోతుంటే టైంపాస్ పల్లీలు అంటాడు వాడు. టైంపాస్ కోసం ఏదో గీస్తుందో, టైంపాస్ కోసం కాదు. ఇది తన్ని తాను ఉద్ధరించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, అనంతమైనటువంటి సుఖం, ఆత్మసుఖం తనలోనే తాను పొందటానికి ఇదొక మార్గం కదా చెప్పాడు. 2 నిష్ఠలు చెప్పాడు 3వ అధ్యాయంలో. కాబట్టి నాయన ఇది నువ్వు భక్తుడివి కదా. సో భక్తుడు అంటే, భక్తుడిలో చాలా రకాలు ఉంటారు. మళ్ళీ భక్తిలో చాలా మంది ప్రపంచంలో భయంతో కూడిన భక్తే ఉంటుంది వాళ్ళకి, ప్రేమతో కూడిన భక్తి తక్కువ. అవునా? భయంతో కూడిన భక్తి అంటే, అమ్మో ఇది చేయకపోతే ఏమవుతుందో, అది చేయకపోతే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఎప్పుడు భయాలే, ఎప్పుడు సందేహాలే. అవునా? అవునా కాదా? అమ్మో అంటే శిక్షిస్తాడు దేవుడు, వాడు రక్షించేవాడు కూడా దేవుడే.
హ, అవునా కాదా? అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అదే చెప్తారు భాగవతంలో, భయంకరమైన నరసింహ రూపాన్ని చూసి అందరూ భయపడ్డారు కానీ ప్రహ్లాదుడు భయపడలే. సో నిజమైనటువంటి భక్తిలో, ప్రేమలో భయం ఉండదు. కానీ సామాన్యమైనటువంటి భక్తిలో ఏమవుతుంది? భయం ఉంటుంది. భయం ఉండేటప్పటికీ అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? దూరం అయిపోతాడు ఒక రకంగా భయంతో. అవునా? అంటే భగవంతుడితో ఏకత్వ అనుసంధానానికి ప్రిపరేషన్ ఉండదు, దూరం అయిపోతాం. ఇక రెండవది సఖా అన్నాడు. నువ్వు సఖుడు, స్నేహితుడు. ఈ స్నేహ భావనలో ఒక దోషం కూడా ఉంది. ఏమిటా దోషం? చనువు. స్నేహితుడు అంటే ఎలాగుంటాడు? ఏరా పోరా అంటుంటాడు. అవునా? చనువు ఉంటుంది స్నేహ భావనలో. మరి అర్జునుడు ఇందాకటి దాకా, ఏది 1వ అధ్యాయం దాకా, 1వ అధ్యాయం తర్వాత అన్నప్పుడు ఏమన్నాడు కృష్ణుడిని? అలాగే సంబోధించాడేమో, అంటే చనువుతో. అవునా? ఆ స్నేహభావంలో విధేయత ఉండదు. ఏముంటుంది? అవిధేయత. చనువు ఉండకూడదు ఎప్పుడు. చనువు తీసుకోకూడదు, చనువు ఇవ్వకూడదు. చనువు తీసుకోకూడదు, చనువు ఇవ్వకూడదు. దానివల్ల తెలియకుండానే ఒక రకమైన అవిధేయత వస్తుంది చనువులు. అవునా కదా? ఇప్పుడు తల్లి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది. ఎవరు? అవునా? అమ్మ ఏమిటే అంటుంటారు. అవునా కదా? అదే గురువు దగ్గర పోయి ఏమిట్రా ఏమిటే అని వచ్చా, వేరు. ఆ రిలేషనే వేరు. చనువు ఉండకూడదు. అవునా? ఇప్పుడు అర్జునుడు ఏమిటంటే ఇంతకు ముందు నుంచి స్నేహభావన ఉంది. అవునా? కాబట్టి చనువు ఉంటుంది. అయితే భక్తితో కూడినప్పుడు ఈ స్నేహము అది మేలు చేస్తుంది. భక్తితో కూడినప్పుడు సఖ్యభావనలో భయం ఉండదు, కానీ అవిధేయత అనే దోషం ఉంటుంది. భక్తిలో అవిధేయత ఉండదు, భయం అనే దోషం ఉంటుంది. ఈ స్నేహములో భయం అనే దోషం నివారించబడుతుంది, భక్తిలో అవిధేయత అనే దోషం పోతుంది. ఈ రెండో కలిసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా భగవంతుడికి ఏమవుతున్నాడు? అట్యూన్మెంట్ అంటే తెలుసు కదా, ఆయన హృదయంతో ఆయన హృదయము కలిసిపోతుంది, ఫ్రీక్వెన్సీ ఒకటే అవుతుంది. అవునా? ఇప్పుడు మనము టీవీ పెట్టాలి, రేడియో పెట్టాలి, ఏం చేస్తాం? అడ్జస్ట్ చేస్తాం ఫ్రీక్వెన్సీ ఆ ఛానల్లోకి రావడానికి. అట్లాగే ఈ మనస్సును కూడా దీనికి ఒక ఫ్రీక్వెన్సీ, థాట్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఆ గురువుతో అనుసంధానం చేయాలంటే ఏం చేయాలి? దీనికి తగ్గట్టు సిద్ధం అవ్వాలి. అవ్వద్దా? అప్పుడే జ్ఞానం వస్తుంది. అది జ్ఞానంగా లోపలికి వెళుతుంది. లేకపోతే ఇన్ఫర్మేషన్. గురుదేవులు చెప్పేవారు, సమాచారం, జ్ఞానం, తర్వాత విజ్డమ్ అంటే విశేషమైనటువంటి జ్ఞానం. విజ్డమ్ ఏమంటారు తెలుగులో? విజ్ఞానం, విశేషమైన జ్ఞానం. ఇప్పుడు టీవీల ద్వారా, యూట్యూబుల ద్వారా, లేకపోతే ఈ భక్తి కానీ శ్రద్ధ కానీ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే బుద్ధిలో కొంత సమాచారం వస్తుంది. డేటా అంటారే, సైంటిఫిక్ డేటా లాగా ఈ శాస్త్రం గురించిన డేటా వస్తుంది లోపల, అంతే. కానీ అది జ్ఞానముగా మారాలి. సమాచారం ఏమవ్వాలి? ఇప్పుడు ఈ శాస్త్రంలో ఇది ఉంది అని తెలుసుకోవటం సమాచారం మటుకే, అది జ్ఞానంగా మారాలి కదా. బుద్ధిలో అది అవగాహనగా మారాలి కదా. మారాలంటే ఏం కావాలి? దానికి శ్రద్ధ కావాలి. దానికి శాస్త్రవాక్యం ఎడల, గురువాక్యం ఎడల శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఉంటేనే శాస్త్రబద్ధంగా ఆలోచిస్తాడు. గురువు ఏదైతే చెప్పాడో ఆ గురి పెట్టుకొని ఆ రీతిలోనే ఆలోచన సాగిస్తాడు. గురి ఉండాలి. అవునా? ఇప్పుడు శంకరులు రాశారు భాష్యం, ఇలా చెప్పారు. ఆయన అట్లాగే చెప్తారు, మన సొంత భాషలో మనం చెప్పుకుందంటే ఎట్లా కుదురుతుంది? అలాగే కాలానుగుణంగా కొంతమంది మహాత్ములు కాలాన్ని బట్టి వ్యాఖ్యానాలు, దాని అర్థాలు చెప్తూ ఉంటారు, ఆ కాలానికి తగినట్లుగా. కాబట్టి అలాంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు ఏముండాలి? మనకి భక్తి కావాలి. ఉంటేనే అదేమవుతుంది? దాన్ని స్వీకరించగలుగుతాడు సహజంగా. అందుకు
కాబట్టి భగవంతుడి యందు లేదా సద్గురువు యందు ఏం కావాలి? భక్తి. రెండోది అవిధేయత ఉండకూడదు. స్నేహంలో అవిధేయత వస్తుంది, అవిధేయత ఉండకూడదు. కేవలం అది ఎలా ఉండాలి? భయరాహిత్యం ఉండాలి, కానీ అవిధేయత ఉండకూడదు. తెలుగులో సామెత ఉంది, భయము భక్తి రెండు ఉండాలని అంటారు మామూలుగా తెలుగు సామెతలు. అవునా? భయము భక్తి అంటే ఏంటి? అవిధేయత ఉండకూడదు కాబట్టి భయం ఉండాలి. భక్తి ఏమవుతుంది? హృదయాన్ని దగ్గరకు తీసుకొస్తుంది. భక్తి ప్రేమ అనేది దగ్గరకు తీసుకొస్తుంది. అప్పుడు ఆయన చెప్పింది వీళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఆ భక్తి కానీ శ్రద్ధ కానీ లేకపోతే ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండదు, అశ్రద్ధ ఏర్పడుతుంది. అవునా కాదా? అశ్రద్ధతో ఏం లోపలికాడు. చెప్పాను కదా, మీరు చెప్పుకుంటూ పోండి స్వామి, మేము వింటాంలేండి కానీ కదా. కొంతమంది అలాగే ఉంటారు, ఆయన అట్లాగే చెప్తాడులేండి పాపం అంటారు. అయ్యో ఇది మా కోసము మేము దీన్ని అర్థం చేసుకోవాలి, మా జీవితాన్ని మేము బాగు చేసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి ఉండాలి కదా. ఇప్పుడు అర్జునుడికి ఏమిటంటే ఆ అవసరం వచ్చింది జీవితంలో. అవునా? అవసరం వచ్చింది ఆయన, అందుకు అడిగాడు, చెప్తున్నాడు భగవంతుడు. ఆ యోగాన్ని చెప్తున్నాడు. వెంటనే అర్జునుడికి ప్రశ్న, అయ్యో కృష్ణ, మరి ఎప్పుడో సూర్యుడికి చెప్పానని చెప్పావు, సూర్యుడికి నువ్వు ఎలా చెప్పగలవు? నీవు పుట్టింది నాకంటే కొన్ని సంవత్సరాలు ముందు కదా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు భగవంతుడు తన యొక్క అవతార స్వరూపాన్ని చెప్పడానికి ఇంట్రడక్షన్ ఏమిటది? నాకు నీకు అనేక జన్మలు గడిచాయి, మరి తేడా ఏమిటి? నాకు అన్నీ తెలుసు, ఏ ఏ జన్మలు ఎప్పుడు ఎలా ఎందుకు తీసుకున్నానో తెలుసు, నీకు మాత్రం ఏమీ తెలియదు. ఎన్ని జన్మలు గడిచాయో, ఎందుకు పుట్టావో, ఎక్కడ పుట్టావో ఏమీ నీకు తెలియదు. సో నాకు అవన్నీ తెలుసు. ఎలా, ఎందుకు తెలుసు? ఆయన శుద్ధ సత్వం అనేటువంటి ఉపాధితో ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు ఈశ్వరుడుగా, తర్వాత శ్లోకంలో అజోపిసన్ అవ్యయాత్మాసన్ భూతానాం ఈశ్వరోపిసన్ తర్వాత శ్లోకంలో చెప్పాడు. ఆయన ఈశ్వరుడు కాబట్టి ఏమిటి? శుద్ధ సత్వము ఆయన యొక్క ఉపాధి. శుద్ధ సత్వం ఉపాధి అన్నప్పుడు ఎలాగుంటాడు? సర్వజ్ఞుడై, సర్వశక్తివంతుడై, సర్వాంతర్యామి అయి, సర్వవ్యాపకుడై ఉంటాడు కదా. అప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. అవునా కాదా? అందుకని ఆయన స్వతంత్రంగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన జ్ఞానానికి ఆవరణ దోషం ఉండదు. మరి జీవుడా ఆవరణతోనే పుడతాడు, అజ్ఞానంలోనే పుడతాడు. అందుకని ఏం తెలుస్తుంది జీవుడికి? ఏమీ తెలియదు. నేను ఎందుకు ఇక్కడ పుట్టానో అనుకుంటాడు, ఎందుకు ఇలా అయిందో అనుకుంటాడు. తెలియదు. అన్నీ తెలిసిన వాడు ఆయన, ఏమీ తెలియని వాడు. ఇప్పుడు ఇంతకీ భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని అవతరించటం అనేది ఎందుకు? దాని యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు ఎలా తీసుకుంటాడు అవతారం? మామూలు జన్మకి భగవంతుడికి అవతారానికి ఏమిటి తేడా చెప్తున్నాడు. నిజానికి భగవంతుడు జన్మరహితుడే, యథార్థ స్వరూపంగా, స్వరూపత. స్వరూపం అంటే పరమార్థ దృష్టిలో చూసినప్పుడు ఆయనకి జన్మ లేదు. ఆయన అవ్యయుడు, అంటే క్షయం అనేది లేదు. జన్మ ఉంటే కదా మృత్యువు. జన్మ లేని వాడికి క్షయం ఎక్కడుంది? లేదు. అందుకని అవ్యయం అన్నాడు. తర్వాత ఈశ్వరుడై ఉన్నాడు. ఎవరికి ఈశ్వరుడు? ఈ మొత్తం సృష్టి స్థితి లయములు నడిపించేటువంటి వాడు కదా. తర్వాత మాయకి అధీషుడై, మాయను కూడా తన యొక్క అధీనంలో పెట్టుకుంటాడు. అందుకే స్వాం ప్రకృతి అధిష్టాయ ఆత్మమాయ సంభవం. సామాన్య జీవుడికి మాయ అనేది అధీనంలో ఉండదు. మాయకి అధీనుడై ఉంటాడు. తన ఇష్టం వచ్చినట్టు తాను జన్మని స్వీకరించలేడు. ఏమంటే మనం కోరుకున్న జన్మ మనకు వచ్చిందా? కోరుకుంటే వస్తుందా? రాదు. ఆ ఫ్రీడమ్ లేదు మనిషికి. తప్పనిసరివే కర్మ ఎలా ఉంటుందో ఆ కర్మ ప్రకారం పుట్టి తీరాల్సిందే, ఆ కర్మ క్షయం చేసుకోవాల్సిందే. భగవంతుడు కర్మవశాత్తు పుట్టాడా? లేదు కదా. మరి అందుకని ఆయన స్వేచ్ఛగా, అంటే తన ఏది అవసరమో ఆ యొక్క జన్మని తీసుకుంటాడు, ఆ యొక్క శరీరాన్ని స్వీకరిస్తాడు.
అందుకని అధిష్ఠాయ వశీకృత్య, మాయని వశములో ఉంచుకొని ఆ మాయనే ఉపాధిగా తీసుకొని ఆయన సంభవామి అన్నాడు. సంభవామి ఆత్మమాయయా చెప్పాడు. తర్వాత శ్లోకంలో ఎప్పుడెప్పుడు చెప్పడానికి ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. అవతారము స్వీకరించాలంటే దానికి ఒక ప్రోగ్రాం, అవునా కాదా? మనము ఒక చోటు బస్సు ఎక్కి ఒక చోటుకి వెళ్తున్నాం, లేదా రైలు ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఫలానా చోటు. ఎందుకు వెళ్తున్నారు? ఓ పని ఉందండి, అక్కడ ఒక కార్యం ఉందండి అంటారు. ఏమండా ఫలానా చోటు టికెట్ ఇవ్వండి. ఎక్కడికి ఇవ్వాలయ్యా? ఎక్కడికో ఒక చోటుకి ఇవ్వరాదు. ఎందుకు పోతున్నావు? ఊరికే వెళ్ళొస్తానండి అంటారు. అది ఎట్లా? ఊరికే వెళ్ళి రావటం ఎందుకు? ప్రోగ్రామ్ ఉండాలా? అక్కర్లేదు. ఎక్కడికైనా పోవాలంటే ఊరికే ఏమి తిరుగుతాయంటే ఇగో జంతువు దమిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. వేటికి ఇదిగో సునకాలు, కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. అవి ఏం ప్రోగ్రాం ఉంటుంది? కాదు. భగవంతుడు అవతరించడం అంటే ఏంటి అసలు? మనము అవతారం అంటాం. భగవంతుడు తనకు తానుగా చెప్తున్నాడుగా, ఆత్మానం సృజామి అహం, నన్ను నేను సృష్టించుకుంటున్నాను. సృష్టించుకోవడం అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఒక రూపాన్ని నేను తీసుకుంటున్నాను అని అర్థం కదా. ఎలాగూ? మరి భగవంతుడు ఎప్పుడూ లేడా? అప్పుడే పుట్టాడా? అజహ అన్నాడు అంటే పుట్టుక లేదు. అవ్యయుడు అంటే ఎప్పుడూ ఉంటాడు, అంటే నిత్య స్వరూపుడై నిత్యమై ఉంటాడు, సత్యమై ఉంటాడు. అదే కదా 2వ అధ్యాయంలో చెప్పింది, అవినాశితు తద్విద్ధి, అవునా కదా? సత్తుకి అభావము లేదు, నాసతో విద్యతే భావం చెప్పాడు. కాబట్టి భగవత్ స్వరూపం అదే యథార్థముగా, అది సామాన్యమైనటువంటి రూపం, స్వరూపం. అయితే విశేషమైనటువంటి సందర్భాలలో అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? విశేష రూపాన్ని వ్యక్తపరుస్తాడు. సామాన్య రూపం, విశేష రూపం. సామాన్యమైన స్వరూపం ఏమిటి? సచ్చిదానందమే, నిత్యం, అవ్యయం, అజం. విశేషం ఒక రూపాన్ని స్వీకరించడం. సో అవ్యక్తంలో నుంచి వ్యక్తమవుతాడు ఎవరు? భగవంతుడు. సో సచ్చిదానందమైనటువంటి ఆత్మ వ్యక్తము కాదు, ఉపాధి ఉంటేనే వ్యక్తం అవుతుంది, ఉపాధి లేకపోతే వ్యక్తము కాదు. ఇప్పుడు ఇదంతా సచ్చిదానందమయమే తెలుస్తుందే, ఉపాధుల్లో నుంచి తెలుస్తుంది. సో విశేషమైనటువంటి రూపాన్ని ఆయన తీసుకుంటాడు సందర్భాన్ని బట్టి. సామాన్యము, విశేషం. దీనికి ఒక మహాత్ముడు మంచి ఉదాహరణ చెప్తారు. అగ్ని అంతటా ఉందా లేదా? పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు అగ్ని కూడా ఉంది. ఇప్పుడు ఈ కర్రలో అగ్ని ఉంది, అవునా? కర్ర సామాన్ అన్నిట్లో అగ్ని ఉంది. ప్రతి వస్తువులో అగ్ని అంశ అనేది ఉన్నది, అగ్ని తన్మాత్ర. అగ్ని అంశ లేకపోతే దానికి రూపమే ఉండదు. రూపము కదా అగ్ని యొక్క ప్రత్యేక లక్షణం. కాబట్టి రూపం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా అగ్ని ఉన్నట్టే. అది సామాన్యమైన అగ్ని, అంతటా ఉంది కదా. మనము పొయ్యి వెలిగించుకోవాలంటే ఇది ఉపయోగపడుతుందా? ఇది అంతటా ఉండే అగ్ని ఉపయోగపడదు. ఈ కర్రలో కూడా అగ్ని ఉంది, దీన్ని ఉపయోగించండి చూద్దాం, పొయ్యి వెలిగించడానికి ఉపయోగపడదు. మరి ఎప్పుడు ఉపయోగపడుతుంది? అది ప్రజ్వలింపబడినప్పుడు, అగ్ని వ్యక్తమైనప్పుడు ఏమవుతుంది? అది మనకి ఉపయుక్తంగా ఉంటుంది, అవునా కాదా? అగ్ని వ్యక్తం అవ్వాలి. అవ్యక్తములో నుంచి వ్యక్తమైనప్పుడు మనం వంట చేసుకోవచ్చు, మన దీపం వెలిగించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవ్యక్తంగా ఉన్నప్పుడు మనకి ఉపయోగపడదు. సచ్చిదానందమైన అవినాశి నిత్యం సత్యమైన పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు. కానీ ప్రపంచానికి ఉపయుక్తం అవ్వాలి అంటే, ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి అంటే, వారిని ఉద్ధరించాలంటే, ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయాలంటే ఏం కావాలి? ఒక విశేష రూపం తీసుకోవాలి. సామాన్యం ఏంటి? అజం, అవ్యయం, సచ్చిదానంద, అది సామాన్యం. ఇప్పుడు విశేష రూపం తీసుకుంటాడు. ఇదే అవతారం. తనకు తానుగా తీసుకుంటాడు ఆయన, తనకు తానుగా అవసరాన్ని బట్టి అక్కడ ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. అక్కడ స్వతంత్రత ఉన్నది. ఎప్పుడు రావాలి, ఏ రూపాన్ని స్వీకరించాలి, తీసుకొచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది.
పూర్తి స్వతంత్రుడుగా ఉంటాడు. ఆయన పరతంత్రుడు కాడు, అస్వతంత్రుడు కాడు, మాయా అధీశుడు. ఎప్పుడు వస్తావు స్వామి? అదే ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఇందాక సంభవామి ఆత్మమాయ, ఇప్పుడు ఆత్మనం సృజామి అహం, నన్ను నేను సృష్టించుకుంటాను. తర్వాత శ్లోకంలో సంభవామి యుగే యుగే అంటాడు. అక్కడ యుగే యుగే అన్నప్పుడు యుగానికి ఒకసారి కాదు, అవసరం వచ్చినప్పుడు ధర్మ రక్షణ జరగాలంటే ముందు ధర్మాన్ని ఆచరించే సాధువులను రక్షించాలి, అంతే కదా. అధర్మము పెరిగిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయాలి? అధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో అధర్మ మార్గీయులని నాశనము చెయ్యాలి, తప్పదు. కలుపు తీస్తే గాని మనకి పంట చేతికి రాదు, లేదా కలుపు నిండా పెరిగితే పంట వస్తుందా? రాదు కదా. అట్లాగే ఇక్కడ కూడా ధర్మం నిలబడాలంటే ఈ రెండు పనులు చెయ్యాలి, అప్పుడు ధర్మ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. ఇది అవతారం యొక్క ప్రయోజనం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టిలో అధర్మం పెరిగినప్పుడు మొత్తం ఈ చక్రం, ధర్మచక్రం ప్రకారం కాలచక్రం తిరగాలి. కాలంలో మార్పు వచ్చింది, కాలం మార్పు వచ్చింది మనం అంటుంటామే, నిజంగా వచ్చింది కాలంలో కాదు, మనిషి యొక్క ప్రవర్తనలో. సో అధర్మం పెరిగిపోతే సృష్టి కూడా విపరీతంగా ఇప్పుడు మనకి కనిపించట్లా. ఏమండి, ఎవరికైనా వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయా? మన కళ్ళతో చూస్తున్న అన్ని తుఫాను వర్షాలే, అన్ని సుడిగుండంతో కూడిన వర్షాలే. ఎందుకు సహజమైన వర్షాలు రావట్లేదు? కారణం ఏంటి అంటే మానవుడి యొక్క దుష్టమైనటువంటి ఆలోచనలు, మరి అవినీతి, అన్యాయం పిచ్చి పెరిగిపోయింది. కనీస ధర్మం కూడా లేకుండా పోయినప్పుడు ఏం జరుగుతుంది? దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? అవినాభావ సంబంధం ఉందిగా, ఏది ప్రకృతికి జీవుడికి. అది 3వ అధ్యాయంలో చెప్పాడు. మీరు దేవతల్ని తృప్తిపరచండి, వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్పాడుగా. దేవతల్ని ఎక్కడ తృప్తిపరుస్తారు? ఇంద్రియాలకే తృప్తి కలిగిస్తుంటే, ఇంద్రియ తృప్తే జీవనం అనుకొని బ్రతుకు సాగిస్తూ ఉంటే దేవతలకు తృప్తి కలిగించేది, వాళ్ళకి వేడుకునేది ఎక్కడుంది? ఆశీర్వాదాలు పొందేదే లేదు. అప్పుడు సమాజం అంతా ఆ దైవీ శక్తులు నిన్ను ఆశీర్వదిస్తాయా? ఆశీర్వదించు. అందుకే ఇవన్నీ వైపరీత్యాలని జరుగుతుంది చెప్పాడు 3వ అధ్యాయంలోనే ఆయన. కాబట్టి ఏమిటంటే భగవంతుడు ఇలా అధర్మం పెరిగిపోయినప్పుడు, తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, సాధువులు ధర్మాచరణ చేసే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితిలో వాళ్ళు ఆక్రందన చేసినప్పుడు కదా, వాళ్ళు ఆర్తిగా భక్తుడు పిలిచినప్పుడు వాళ్ళ లోపల ఆర్తి రావాలి. ఆ ఆర్తి విని భగవంతుడు వస్తాడు. అవునా? ధర్మాచరణ చేసే వాళ్ళల్లో, భక్తుడిలో, సాధువులో ఆర్తి విని భగవంతుడు ఇంకా నిలవలేడట. అందుకని ఒక రూపాన్ని తీసుకొని వస్తాడు. అక్కడికి వచ్చి ఆ సమయంలో ఏది చేయాలో అది చేస్తాడు. అవునా? మనం చూసాం, ఆపదల్లో భక్తుడు ఆక్రందన చేసినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించట్లేదా? చూస్తూనే ఉన్నాగా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూనూ. అయితే కొన్నిసార్లు ఒక రూపంలో వస్తాడు, మరొకసారి ఇంకో రూపంలో వస్తాడు, ఒకసారి అవ్యక్తంలో కూడా ఉండి చేస్తాడు. ద్రౌపది మాన సంరక్షణం చేసేటప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చి రక్షించలే. ఏం చేశాడు? అవ్యక్త రూపంలో ఉండి అక్షయ వలువలు ఇచ్చాడు. ఆ అక్షయ వలువలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? ఆకాశం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు, భగవంతుడు. అక్కడ కనిపించలే. అయితే వస్త్ర రూపంలో వచ్చాడు, ఆవరణ రూపంలో వచ్చి ఆమెను రక్షించాడు. అవునా? మరి ఇది లీల కాదా? ఇది సాధు రక్షణ కాదా? రక్షణేగా. మరి అప్పుడే చూస్తూ ఉన్నాం. అందుకని ఏదో ఒక రూపంలో రక్షిస్తాడు. అయితే వీళ్ళు సాధువై ఉండాలి, ధర్మాచరణ చేస్తూ ఉండాలి, వాళ్ళ హృదయంలో ఆక్రందన, ఆర్తి కలిగినప్పుడు వస్తాడు. అది జరిగింది. సరే, సంభవామి యుగే యుగే అన్నాడు. బాగుంది. ఇది ఒక్కటేనా లక్షణం? ఇది ఒక్కటేనా అవతార పురుషుడి యొక్క ప్రయోజనం? ఆ యుగంలో భగవంతుడు ఉన్నప్పుడు కొంతమందికే మేలు జరుగుతుంది. అవునా కదా? తర్వాత తరాల వాళ్ళకి
కాదు, శాశ్వతమైనటువంటి ముద్ర ఈ సమాజం పైన, ఈ మానవ చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్ర కాదు, మానవ సమాజం పైన ఎలాగుంటుంది? ఒక అవతారం స్వీకరించినప్పుడు భగవంతుడు అనేకమైన లీలలు చేస్తాడు, అనేకమైనటువంటి విశేషమైన దివ్యమైన కర్మల్ని కూడా చేస్తాడు. ఆ కర్మలు లీలలు అంటాం మనం. ఒక్కొక్కసారి సామాన్యులకు అది అర్థం కాదు. ఆ రూపము కానీ, ఆ లీలలు కానీ, ఆ దివ్యమైనటువంటి చరిత్ర కానీ, ఇవన్నీ అందుకు 9వ శ్లోకంలో చెప్పాడు. భగవంతుడు ఒక అవతారాన్ని స్వీకరించటం వల్ల సామాన్యులందరికీ ఏమిటి ప్రయోజనం? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇక్కడ మే దివ్యం జన్మ చ కర్మ, నా యొక్క దివ్యమైన జన్మ మరియు కర్మ. సో భగవంతుడు చేసేటువంటిది దివ్యమైన కర్మ. ఆయన జన్మ కూడా దివ్యమైన. సామాన్య మానవుడుగా కర్మ కొద్ది పుట్టలే, మానవుడు కర్మ కొద్ది పుడతాడు. భగవంతుడు కారణము, ఒక కారణం కొద్దీ వస్తాడు. అందుకని కారణ జన్ముడు అంటారు చూడండి. ఆయన చేసిన కర్మ కూడా దివ్యమే. అయితే యహ తత్వతః వేత్తి, ఎవరైతే భగవంతుడి యొక్క దివ్య జన్మని కర్మలని యథార్థముగా, యథార్థముగా అంటే ఉన్నతున్నట్లుగా అర్థం చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది? త్యక్త్వా దేహం, ఈ దేహాన్ని వాడు వదిలేసిన తరువాత పునర్జన్మ నయేతి, పునర్జన్మను వాడు పొందడు. మాం ఏతి, నన్నే పొందుతాడు అతను. అబ్బా, చూసారా? సో భగవంతుడు ఒక రూపాన్ని స్వీకరించి, ఒక ఆకారము తీసుకొని సగుణ రూపంలో వ్యక్తమైతే, ఆ రూపాన్ని ఆలంబనగాను చేసుకుని ఎవరైతే అసలు తత్వాన్ని తెలుసుకుంటాడో వాడు కూడా ముక్తిని పొందుతారు. ఇక్కడ నిరాకార నిర్గుణ తత్వమే అసలు భగవత్ స్వరూపం అని వాదించే వాళ్ళు ఉంటారే, వాళ్ళకు బాగా సమాధానం చెప్తున్నాడు భగవంతుడు. అజుడైనప్పటికీ నేను స్వీకరిస్తున్నాను అన్నాడా లేదా? నాకు జన్మ లేకపోయినప్పటికీ నేను స్వీకరిస్తున్నా అన్నాడా లేదా? ఎవరి కోసం అండి ఆయన స్వీకరించేది? సర్వమానవులని ఉద్ధరించడానికి. అయినప్పుడు ఆ రూపాన్ని పట్టుకొని ఆయన తత్వాన్ని తెలుసుకోవచ్చు కదా. ఆ రూపాన్ని ఉపాసన చేస్తే నువ్వు తెలుస్తుంది కదా. లేకపోతే నిరాకార తత్వాన్ని అందరూ అందుకోలేరు, అర్థం చేసుకోలేరు. దానికి విశేషమైనటువంటి బుద్ధి కుశలత, వివేక వైరాగ్య అవన్నీ కావాలి. అప్పుడు కానీ ఆ నిర్గుణ తత్వంలో నిలవద్దు. ఈ విషయం 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు. ఏమంటే బుద్ధికి అర్థం అవటం వేరు, బుద్ధి దాంట్లో నిలవటం వేరు. అవునా? అర్థం అవుతుంది. ఏమంటే నిర్గుణ నిరాకార సర్వవ్యాపక, నిలపండి సర్వవ్యాపకంలో నిలపలేరు. అంత ఎక్స్పాండ్ అవ్వాలి కదా బుద్ధి. ఈ నామరూపాలను వదలగొట్టుకోవాలి కదా, సాధ్యము కాదు. దానికి కొంత ట్రైనింగ్, ఒక శిక్షణ కావాలి. దేనికి? మనోబుద్ధులకి శిక్షణ కావాలంటే ఏం చేయాలి? ఆయన తీసుకున్న దివ్య రూపం, ఆయన ఆచరించిన దివ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఆలంబన. సో సగుణ సాకారంలో భగవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దివ్య కర్మల్ని ఆచరిస్తాడు. వాటిని లీలలు అంటారు. లీలలు ప్రదర్శిస్తాడు ఒక్కొక్కసారి. తర్వాత సర్వకాలముల యందు ఆచరింపదగినటువంటి బోధలు కూడా చేస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించాడు, శ్రీరాముడు కూడా బోధ చేశాడు ధర్మాన్ని. అక్కడక్కడ మన రామాయణంలో చూస్తే సందర్భానికి తగ్గట్టుగా బోధ చేశాడు రాముడు కూడా, అందరికీ చేశాడు.
అందుకని సో 2 చేస్తాడు భగవంతుడు. దివ్య కర్మల ద్వారా నడత చూపిస్తాడు. దివ్యమైన బోధల ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు కదా. అది అందరికీ ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా. సో ఒక అవతారాన్ని స్వీకరిస్తే ఆయన శక్తి తగ్గిపోతుందా? ఆయన స్వరూపానికి ఏమైనా హాని జరుగుతుందా? లేదు. ఆ రూపంలో కూడా ఉన్నది ఎవరు? పరబ్రహ్మమే. తానే మర్చిపోడు కదా ఆయన. మర్చిపోయి లీలలు చేయడు కదా. మర్చిపోయి చేస్తే లీల ఎట్లా అవుతుంది? అది కర్మ. తాను మరవడు ఎప్పుడు. తన స్వరూప నిష్టలో ఉంటూనే ఇవన్నీ సాగిస్తాడు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూనే మనం అద్దం పెట్టినప్పుడు అద్దంలో కూడా ప్రతిబింబిస్తాడు. అవునా కదా? సో ఆకాశంలో ప్రకాశించే సూర్యుడే అద్దంలో ప్రతిబింబిస్తున్నాడు. అద్దంలో ప్రతిబింబించినంత మాత్రం చేత ఆకాశంలో సూర్యుడికి ప్రకాశం తగ్గిందా? లేదు కదా. అవ్యక్త రూపంలో ఉన్నాడు భగవంతుడు. ఎప్పుడూ ఉంటాడు సచ్చిదానందమై పరబ్రహ్మమై. కానీ ఒక విశేష రూపాన్ని తీసుకున్నప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. అంతే కదా. అవునా? అప్పుడు భక్తులు ఉపాసించుకోవడానికి, భక్తులు ఆయన రూపాన్ని స్మరించుకోవడానికి, ఆయన నామాన్ని జపించుకోవడానికి, ఆయన లీలలని మరి స్మరించుకోవడానికి అవకాశం ఉండట్లా. అవేమీ లేవనుకోండి. అప్పుడు ఒక్కసారి ఊహించండి, హిందూ లిటరేచర్ అంతా కూడా, మన సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణములు కానీ ఇతిహాసములు కానీ ఏమి లేవు అనుకోండి. ఒకటి ఉపనిషత్తులే ఉన్నాయి. ఎంతమందికి దానివల్ల ఆలంబన దొరుకుతుంది? ఎంతమందికి అందుతుంది? ఎంతమంది అర్థం చేసుకోగలరు? అవునా కాదా? ఇంత విశేషమైనటువంటి మనకి సంస్కృతి ఉన్నది అంటే దానికి మూలం ఏమిటి తెలుసా? ఇతిహాస పురాణములే. వాటికి మూలం ఉపనిషత్తులు. కానీ అందరికీ ఉపనిషత్తులు అందుబాటులో ఉండవు. అందుబాటులో అంటే మనం ఈ రోజులో టెక్నాలజీ వచ్చింది, అందరికీ ఉపనిషత్తులు అందుబాటులో ఉన్న యూట్యూబులు వచ్చాయి కదా. ఏ ట్యూబుల్లో వచ్చినా ఏమీ రాదు. చెప్పాను కదా, డేటా అందుతుంది, సమాచారం అందుతుంది తప్ప జ్ఞానం బుద్ధిలోకి రాదు. దానికి ఎవరికి వాళ్ళు విశేషమైనటువంటి శ్రమ చెయ్యాల్సిందే, కృషి చెయ్యాల్సిందే తప్ప రాదు. శ్రమ పడకపోతే ఊరికి వస్తుందా? శ్రమ పడకపోతే డబ్బులే రావే, జ్ఞానం వస్తుందా? దీనికి పదును పెట్టాలి. దేనికి? బుద్ధికి పదును పెట్టాలి, బుద్ధిని నిలపాలి. అవునా? సో భగవంతుడు ఎందుకు వస్తాడు అవతార రూపాలంటే ఇది ప్రయోజనం. సర్వులకి మోక్ష మార్గం వైపు దారి చూపించాలి. ఆ మోక్ష మార్గంలో అందరూ నడవాలంటే ఆలంబన ఎవరు? ఆ రూపం, భగవంతుడి యొక్క అవతార స్వరూపం. అందుకే ఎన్ని ఉపాసనలు ఉన్నాయంటే అన్ని అవతారాలకి ఉపాసనలు ఉన్నాయండి. లేదు, నరసింహ ఉపాసన లేదా? రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, అందరి దేవతలకి ఉపాసనలు, మంత్రాలు, అష్టోత్తర శతనామాలు, సహస్రనామావళులు, కవచాలు ఎన్నున్నాయో చెప్పలేదు అందరి దేవతలు. ఎందుకు ఇన్ని పెట్టారు? ఇవన్నీ ఎక్కడొచ్చాయి? పురాణాల్లో ఉన్న ఇతిహాసాలు. ఎన్ని స్తోత్రాలు లేవండి? ఈ స్తోత్రములన్నీ ఎవరివి? భగవంతుడు సగుణ సాకారంలో వచ్చినప్పుడువే. ఎందుకు ఇవన్నీనో? మానవుడికి కావాలి, ఆలంబన కోసం కావాలి. అందుకు భగవంతుడు చెప్తున్నాడు, నా యొక్క జన్మని కర్మని ఇది దివ్యం, దీన్ని తత్వతః తెలుసుకోవాలి. తత్వతః తెలుసుకోవడం అంటే ఈ రూపంలో ఈ నామంలో ఉన్నప్పటికీ ఆయన పరబ్రహ్మమే. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఇంద్రియ మనోబుద్ధులకి ఆవల వాటన్నిటిని నడిపిస్తూ ప్రేరేపకుడుగా లోపల ఉన్నాడు, చైతన్య రూపమై. ఇది తత్వతః కదా. అప్పుడు వాడు కూడా ముక్తిని పొందుతాడు అని చెప్పాడు.